అందరికీ నమస్కారం. త్రిబుల్ ఆర్ గారు అలానే ఐపీఎస్ సునీల్ కుమార్ గారి మధ్య వారు ఇప్పుడు తారస్థాయికి చేరుకుందనే చెప్పాలి. అయితే ఐపీఎస్ సునీల్ కుమార్ గారు మరొక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో ఏంటది ఒకసారి డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్. ఏంటి సార్ ఈ వారు ఎంతవరకు వెళ్తుందంటారు? ఆ వీడియో ఏంటి? తాజాగా రఘురామకృష్ణరాజు గారు డీజీపీకి లెటర్ రాశారు. సునీల్ ఐపీఎస్ని డిస్మిస్ చేయాలి, సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా అతను సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పి డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణరాజు గారు లెటర్ రాశారు. అవును. దానికి ప్రతిగా ఒక వీడియో మళ్ళీ ఇప్పుడు సునీల్ ఐపీఎస్ పెట్టారు. ఆయన ప్రజెంట్ సస్పెన్షన్లో ఉన్నారు. సస్పెన్షన్లో ఉన్నప్పటికీ కూడా సర్వీస్ రూల్స్ ప్రకారమే వ్యవహరించాలి. కానీ స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు తన మీద అభియోగాలు మోపుతూ ఆరోపణలు చేస్తూ మాట్లాడటం తప్పులేంది, నేను ఐపీఎస్ అయినంత మాత్రాన మాట్లాడకూడదా అని చెప్పి ఆయన వీడియో పెడుతూ రఘురామకృష్ణరాజు గారు ఎస్సీ మాదిగా విజయపాల్ నేరస్తుడని చెప్పి అంటున్నాడు. అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించి డాక్టర్ ప్రభావతి ఆవిడ మిస్లీడ్ చేసిందని చెప్పి డిసైడ్ అయ్యి మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు క్యాస్ట్ల గురించి చెప్పాడు ఆ వీడియోలో. మరి సునీల్ ఐపీఎస్ మాల ఆయన క్యాస్ట్ గురించి చెప్పలా, కేవలం వాళ్ళిద్దరు క్యాస్ట్ గురించే చెప్పారు. ఓకే. సో వాళ్ళిద్దరు క్యాస్ట్ గురించి చెప్తూ కాపులు దళితుల్ని టార్గెట్ చేస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు అనే యాంగిల్లో ఆయన వీడియో పెట్టారు. ఓకే. సరే, మేము నేరానికి పాల్పడ్డామని చెప్పి డిసైడ్ అయ్యి మాట్లాడుతున్నారు కదా మీరు, మరి మీరు కూడా నేరస్తులే కదా అని అంటే తన మీద ప్రూవ్ కాలేదని చెప్పి చెప్తున్నాడు ఆయన. తన మీద ప్రూవ్ కాలేదు కాబట్టి నేను చీటర్ని, నేను 420ని అని చెప్పి ఎలా అంటారు సునీల్ అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ప్రశ్నించారు. ఓకే. దానికి మా మీద కూడా కేసు అదే కదా, అది ప్రూవ్ కాలేదు కదా, ఇది కస్టడీలో పెట్టి టార్చర్ చేశారనేటువంటి కేసు, కస్టోడియల్ టార్చర్ చేశారనేది మా మీద కానీ ఉన్నటువంటి ఇది ఆరోపణలే కదా. సునీల్ మీద ఉంది, అలాగే ప్రభాత్ మీద ఉంది, విజయపాల్ మీద ఉంది, లేదంటే సీతారామయ్య మీద ఉంది. ఇవన్నీ కూడా వీళ్ళందరి మీద ఆరోపణలే కదా. మరి మమ్మల్ని నేరస్తుడు, మమ్మల్ని కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి నేరస్తుడు అని చెప్పి మీరు ఎలా అంటారని చెప్పి లాజిక్ తీశారు. ఓకే. సునీల్ కుమార్ గారు తీసి మీ కేసుల సంగతి ఏంటి, మీరు బ్యాంకులకి ఎగ్గొట్టారు డబ్బులు, మీరు 420, సిబిఐ మిమ్మల్ని 420 అంది అని చెప్పి మాట్లాడుతూ ఆయన తాగి మాట్లాడుతున్నావా, అదే మంచినీళ్ళు అని చెప్పి ట్విస్ట్ చేశాడు. తాగి మాట్లాడుతున్నావా, అదే మంచినీళ్ళు తాగి మాట్లాడుతున్నావా అని చెప్పి ఒక సెటైరిక్గా రఘురామకృష్ణరాజు గారి మీద తాగి మాట్లాడుతున్నాడు అనేటువంటి యాంగిల్లో మాట్లాడి మళ్ళీ వెంటనే అదే మంచినీళ్ళు తాగి అని చెప్పి సవరించుకొని ఆ వీడియో పెట్టారు. సార్ ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు సార్? మరి ఇలా కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పి మిలిటరీ హాస్పిటల్ చెప్పింది. మిలిటరీ హాస్పిటల్ డిసైడ్ చేసింది, సర్టిఫికేట్స్ ఇచ్చింది. దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈయన కేసు పెట్టాడు సునీల్ మీద. అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నారు కదా సునీల్. సో అందుకని అతని మీద చర్యలు తీసుకోమని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ చేశారు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో. చేస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. దాని మీద విచారణ జరుగుతుంది. రీసెంట్గానే విచారణకి సునీల్ హాజరయ్యారు. ఈ క్రమంలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడే ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది. ఎందుకు జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద రచ్చబండేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తూ రఘురామకృష్ణరాజు గారు ఒక పెద్ద యుద్ధాన్ని చేశారు. ఆ రోజున చేసిన తర్వాత కస్టోడియల్ టార్చర్ పెట్టారు. కస్టోడియల్ టార్చర్ తర్వాత ఆయన ఏదో ఆగిపోతారు అనుకున్నారు. ఆయన ఆగలేదు. ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద కానీ ఆయన తనదైనటువంటి స్టైల్లో ఒక యుద్ధాన్ని చేశారు. సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనే డిప్యూటీ స్పీకరు కూటమి ప్రభుత్వంలో. మరి ఆయన కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి అంశాన్ని కంప్లైంట్ చేశారు. నిబంధనల ప్రకారం 30 రోజులు అయినప్పటికీ కేసు ఫైల్ చేయలేదు. కేసు ఫైల్ చేస్తారా లేదా, ఒకవేళ తిరస్కరించి ఎందుకు తిరస్కరించారో నాకు చెప్పండి అన్నారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ చేస్తున్నారు. విచారణ చేస్తున్నటువంటి క్రమంలో సునీల్ కుమార్ గారు ఏంటి సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా రఘురామకృష్ణరాజు గారి మీద మాట్లాడుతున్నారు, ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు.
ఏం మాట్లాడుతున్నారు? దళితులు కాపులు కలిసి రాజ్యాధికారంలో రావాలి, కాపులు 2.5 సంవత్సరం, దళితులు 2.5 సంవత్సరం అనేటువంటి ఈక్వేషన్ తీసుకొచ్చారు. దళిత క్రైస్తవులకి అండగా ఉంటామని చెప్పి అన్నారు. ఇవన్నీ కూడా సర్వీస్ రూల్స్కి విరుద్ధము అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. సర్వీస్ రూల్స్ మాకున్నప్పుడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఆయనకు మాత్రం ఉంటుంది కదా. ఇప్పుడు నన్ను డిస్మిస్ చేయమంటున్నారు. మరి రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కూడా కేసులు ఫేస్ చేస్తున్నారు కదా. ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలి కదా, లేదంటే ఆయన పదవి నుంచి తప్పుకోవాలి కదా ఆ కేసులు అయిపోయేంత వరకు అనేటువంటి లాజిక్ సునీల్ కుమార్ గారు చెప్తున్నారు. సో ఇలా ఒకరికొకరు పరస్పరం వీడియోస్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా పెట్టినటువంటి వీడియోలో అది ఎక్స్ ఖాతాలో ఉంది. ఆయన ఏమంటున్నారో ఒకసారి విందాం క్లుప్తంగా. అది మీరు అప్పులు తీర్చకపోవడం వల్ల మీ ఆస్తులు వేలం వేయాలని రఘురామకృష్ణరాజు గారు అప్పులు తీర్చలేదు, బ్యాంకులో ఎగ్గొట్టారు కాబట్టి ఆస్తులు వేలం వేయాలని నోటీస్ ఇచ్చింది. అది చూపిస్తున్నారు. మీ మీద 2019, 2020, 2021 ఈ 3 సంవత్సరాల్లో 3 కేసులు సిబిఐ వారు నమోదు చేశారు. అది ఈ 3 కూడా బ్యాంకుల్ని మోసం చేసినటువంటి కేసులే. వీటి విలువ 2,000 కోట్ల పైచిలుకే ఉంది. ఓకే, నేను మిమ్మల్ని 420 అని నేను అనలేదండి. సిబిఐ వారు 420 కింద మిమ్మల్ని గుర్తించారు. సిబిఐ చేత గుర్తించబడినటువంటి 420 మీరు మీ కుటుంబ సభ్యులని మాత్రమే నేను అన్నాను. ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 420 అని ఉంది చూడండి. సో సెక్షన్ లో సిబిఐ వాళ్ళు విచారణ చేసి ఆ ఛార్జ్ షీట్ లో వాళ్ళు పొందుపరిచారు. అది నేను చెప్తున్నాను. నేను 420 అంటలేదు మిమ్మల్ని. మీరు 420 మీరు మీ ఫ్యామిలీ 420 2,000 కోట్ల రూపాయలు బ్యాంకులు కొట్టారనే వీడియో విడుదల చేశారు. దాన్ని అందరికీ ట్యాగ్ చేస్తున్నాడు సునీల్ కుమార్ గారు. ఇప్పుడు ఐపీఎస్ ఆయన సర్వీస్ రూల్స్ డిప్యూటీ స్పీకర్ మీద వీడియోలు పెట్టారు. ఇది ఈ దర్యాప్తు అనుభవం ఉన్న అధికారిగా ఈ కేసు అంతా జరిగిన తర్వాత నాకు అనిపించింది నేను చెప్పాను. పడదని మీరు ఎలా చెప్తారు? శిక్ష పడుతుందని చెప్తున్నాడు. రఘురామకృష్ణరాజు గారికి శిక్ష పడుతుంది. మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పినప్పుడు అది మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేయొద్దు అని ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా? చేయమనే కదా చెప్పింది. అరెస్ట్ చేసుకోవచ్చు. అరెస్ట్ చేయము అని మీకు సిబిఐ వాళ్ళు ఏమన్నా గ్యారంటీ ఇచ్చారా? ఇస్తే అది కొంచెం చూపించండి. నేను అరెస్ట్ అవునని గ్యారంటీ చెప్పండి. సో 2020 సంవత్సరం 2020 అది హౌస్ నెంబర్ శివ ఎన్క్లేవ్ ఓల్డ్ బోయినపల్లి సికింద్రాబాద్ ఇంకోటి తీసుకురాని వేధిస్తా ఉంటారు. వాళ్ళందరి తరఫున ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. అధికారిక సిబిఐ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ 2,000 కోట్లు ఏమైతుంది ఆ బ్యాంక్ వాళ్ళు చేసి పెట్టుకునే కాదు. మాలాంటి వాళ్ళము చాలా మంది ఆ బ్యాంకులో డిపాజిట్ చేస్తే మా డబ్బులు ఆ డబ్బులు మీకు లోన్లుగా ఇచ్చారు. అవి ఎగ్గొట్టారు అని అంటున్నాడు. ఇప్పుడు అందరి డబ్బులు, ప్రజలందరి డబ్బులు అవి తిరిగి రాబట్టుకోవాల్సిన బాధ్యత మాకుంది, అవసరం మాకుంది. బ్యాంక్ వాళ్ళు మేము ఒక లోన్కి వెళ్తే మన క్వశ్చన్ చేస్తారు. ఎన్ని గ్యారంటీలు చూపించినా ఇది కానీ కూడా మీ భాష మాకు కూడా వచ్చు, మీకే కాదు. కాబట్టి ఇంకా చాలా చేయగలను నేను. అందులో పేర్లు ఎవరెవరు ఉన్నాయో. సో అది ఆ కేసు మొత్తం బయటికి తీశారు. కేసు మొత్తం బయటికి తీసి ఆ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్లు అవన్నీ బయటికి తీసి ఒక యుద్ధాన్ని సునీల్ కుమార్ కూడా స్టార్ట్ చేశాడు. సో ఆ క్రమంలో ఈయన మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం అనేటువంటి యాంగిల్లో ఈయన ఇప్పుడు టిట్ ఫర్ టాట్ లాగా సునీల్ కుమార్ వచ్చారు. సో ఇప్పుడు డీజీపీ ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్. డీజీపీ గారు ఇప్పుడు సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా సునీల్ కుమార్ గారు మాట్లాడుతున్నారు అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు. మరి డీజీపీ ఏం చేస్తారు అనే దాని మీద ఇప్పుడు ఆధారపడి ఉంది సునీల్ కుమార్ గారి యొక్క సర్వీస్. లేదంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి చూస్తే కనుక పక్కాగా ఆయన ఇంకా ఐపీఎస్లో కొనసాగే పరిస్థితులు కనపట్లేదు. అండ్ ఆయన రాజీనామా చేయటమో వీఆర్ఎస్ తీసుకోవడమో లేదంటే ఏదో ఒకటి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 26వ తారీఖున వైజాగ్లో ఏదో రంగానాడు అనే కార్యక్రమాలను కూడా ఈయన మద్దతు ఇస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.